ఆయన హైదరాబాద్ ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచే ఇది ఆయన ట్రాప్ అయి ఉండాలి ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, ఆయనకి నిజంగానే కనుక ఆయన ప్లాన్డ్గా చేశారు ఇది అంటే కనుక ఖచ్చితంగా అప్పటి నుంచి ఆయన వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయి ఉండాలి ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే అంత లాంగ్ ఆయన ఫోన్ చేయకుండా ఉండరు. రెండోది, ఎక్కడ ఆయన హోటల్లో మరి భోజనం చేయరా, ఎక్కడ ఆయన ఇంత దూర ప్రయాణంలో ఎక్కడ భోజనం చేయరా, ఎక్కడ ఏం తాగరా, ఎక్కడ ఏమి తీసుకోరా, ఒక్కడు వెళ్తున్నప్పుడు ఆయన ఏంటంటే 11 గంటలకు బయలుదేరిన ఉద్దేశం ఏంటంటే ఈవినింగ్ 6 అయ్యేటప్పటికల్లా రాజమండ్రి వచ్చేయాలని ఉద్దేశం అయింది, చీకటి పడకుండా వచ్చేయాలని. అందుకని దీనికోసం ప్లాన్ చేసినటువంటి వాళ్ళు, నేను ఇప్పుడు పైకి చెప్పేటువంటి పేర్లు ఏ చెప్తున్నారు కానీ వాళ్ళు వీళ్ళని చెప్పేది ఏం కాదు. ఇది ఎవరో మొత్తం ఉద్దేశపూర్వకంగా చేశారేమో, దీన్ని ఒకసారి దాన్ని మీరు ట్రేస్ అవుట్ చేయాలని పోలీసులను కోరుకుంటున్నాం మేము. కానీ ఆయన ఎక్కడికి బయలుదేరారు అంటే ఎక్కడికి బయలుదేరారు అనే విషయమైన ఎవరికైనా చెప్పారా? మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదా, రాజమండ్రి అని చెప్తున్నారు. రాజమండ్రి బయలుదేరారు? రాజమండ్రికే. రాజమండ్రి అంటే ఇప్పుడు చాగలది నిడదవోలు దగ్గర ఒక ఊరు ఉంది, ఆ ఊరు మీటింగ్కి డేట్స్ ఇచ్చారు. అయితే దానికన్నా ముందే 2 రోజుల ముందు వస్తున్నాడు ఈయన ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ రావులపాలెంలో డిటిఎస్లో క్లాసులు చెప్పడానికి వస్తున్నారు ఇక్కడికి. మా రావులపాలెంకి ఇక్కడ ఉన్నటువంటి ఆయన స్కూల్కి 2 రోజులు ఇక్కడ వాళ్ళకి క్లాసులు చెప్పేసేసి ఆ 2 రోజులు ఇక్కడ నాతో కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి వస్తున్నారని చెప్పేసి రామ్మోహన్ గారు చెప్పారు. సో ఇది అంటే ఎప్పుడు చెప్పారు ఆయనకి? ఎప్పుడు చెప్పారు ఆయన రాజమండ్రి వస్తున్నారు? నాకు రామ్మోహన్ గారు ఎప్పుడు చెప్పారంటే ఈ విషయం అంటే ఆయన చాలా విషయాల్ని ఎవరికి గోప్యంగా ఉంచుతారు సహజంగా చాలా వాటికి. నాకు రామ్మోహన్ గారి విషయం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ నైట్ హైదరాబాదు ఆయన బాడీ వెళ్తున్నప్పుడు ఈయన హైదరాబాద్ వెళ్తూ నాకు ఫోన్లో మాట్లాడుతూ చెప్పిన మాట రామ్మోహన్ గారు, ఇది అసలు ప్లానింగ్ ఇదండి, 2 రోజులు ఇక్కడ క్లాసులు జరగాలి, ఇక్కడ ఆ రోజు మీతో కలవాలి, ఆ 2 రోజులు ఇప్పుడు వెళ్తూ ఆయన మరి ఆయన క్లాసులకి ఆటంకం కలగకుండా ఇతను పెట్టి వెళ్తాను ఇక్కడ నేను అని చెప్పేసి అంటే అప్పుడు నేను అన్నాను, అయితే ఇక్కడ ఈ భోజనం ఏర్పాట్లు నేను చూస్తానని చెప్పేసి ఆయనతో చెప్పాను రామ్మోహన్ గారితో స్టూడెంట్స్కి, నేను మళ్ళీ మీకు చేస్తానులే అన్నాడు ఆయన. తర్వాత నుంచి ఆయన నెంబర్ ఇంకా కాంటాక్ట్లోకి రావట్లేదు, ఎందుకంటే మరి అది మ్యూట్లోకి వెళ్ళిపోయిందని తెలియదు కానీ ఆ నెంబర్ ఇంకా కాంటాక్ట్లో రావట్లేదు. ఎన్ని నెంబర్లు వాడతారండి ఆయన? ప్రవీణ్ గారా? ప్రవీణ్ గారు 2 ఫోన్లు ఉన్నాయండి ఆయనకి, అంతే 2 ఫోన్లు ఉన్నాయి. అంటే ఒక నెంబర్ అందరికీ తెలిసిన నెంబర్ ఉంటుంది అది సహజంగానే. ఈ విషయంలో చాలా ఇప్పుడు ఈయన ఫోన్ నుంచి మీకు మాట ఏంటంటే ఈ నిజంగానే తాగుతాడు అని అనుకుందాం. సపోజ్ నిజంగా ఫోన్పే నుంచి ఎవడో ఫోన్పే చేయడు సహజంగా, రోడ్డు మీద కూర్చుని తాగాడు ఎవరో చెప్పాలంటే ఈయనకి ఉన్న ప్రొఫెషన్ ప్రకారంగా నువ్వు ఉందే అని ఎవడైనా అంటే కానీ కొంతమంది అంటున్నారు ఈయన అక్కడక్కడ వచ్చారు కాబట్టి తిరిగి వచ్చారు కాబట్టి ఈయనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో అని కొంతమంది ఊహాగానాలు చేస్తున్నారు. ఎంత చేసినా ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ కమిట్మెంట్ మామూలుది కాదు సార్ ఇది. ఎందుకంటే చాలా కమిట్మెంట్ ఈయన దగ్గర మేము చూసాము, ఆయన దగ్గర ఆయన బోధనలో చూసాము. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తప్పిస్తూ ఉంటాడు మనం యేసుప్రభువుని పోలి ఉండాలని. ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకే కూడా ఆయన కలిసి భోజనం చేయాలి అందరం కింద నుంచి పైదాకా అనేటువంటి తత్వంతో ఉన్నటువంటి ఆయన ఆయనకి ఇలాంటి చీఫ్గా ఇలాంటి మందు తాగాల్సినటువంటి అంత హీనమైనటువంటి పనులు ఆయన చేయడు నాకు తెలుసు అసలు. అంటే బైక్ పైన ఆయన హైదరాబాద్కి రావడం ఎందుకు? ఆయన ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి హైదరాబాద్లో, ఆయనకి బిజినెస్లు ఉన్నాయా? హైదరాబాద్ అంటే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆయనకు ఉన్నాయని మీకు తెలుసా? మీకు తెలుసా పోషిస్తున్నారు ఇప్పటి నుంచి. నాకు కూడా ఆయన ఎవరికి కాదు ఇవి ఎవరికి ఆయన అంటే రివీల్ చేయరండి. ఏంటంటే ఓన్లీ సేవాపరంగా ఉన్నప్పుడు ఇవే తప్ప ఆయన వీటిని ఎవరికి ఆయన రివీల్ చేయరు. ఓకే, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో లేదో తెలియదు ఉన్నాయని చెప్తారు తప్ప ఆ వచ్చిన సొమ్ము అంతా ఈయనకి ఇలాగే పెడతారు, ఇట్ల మీద పెడతారు, సొమ్ము అంతా పెడుతున్నారు ఈయన. ఓకే, అయితే విషయాలు ఆయన రివీల్ చేయరు ఎందుకంటే థ్రెట్ ఉంది కాబట్టి. థ్రెట్ ఉంది కాబట్టి ఆయన ఎక్కడ రివీల్ చేయరు. ఆయన చాలా చాలా గోప్యంగానే ఉంచుతారు విషయాలన్నింటినీ కూడా. ప్లస్ మొన్న తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నేను మన దగ్గరికి వచ్చినప్పుడు కొంత అమౌంట్ పంపించాను ఆయనకి, ఆ పంపించినప్పుడు ఆయన నాకు వద్దు బ్రదరు అని అంటే లేదు చిన్న కానుక తీసుకొని చెప్పేసానంటే ఆయన ఒక 8 సంస్థలు అంటే ఆయన కింద చేసి చారిటబుల్ ట్రస్ట్స్ ఏమున్నాయి అన్నింటికి ఎదుగు నేను అన్నింటికి చేసుకుంటున్నాను, దేనికి వాడమంటారని కూడా అడిగాడని చెప్పాడు ఆయన. అంటే ఆ సొమ్ము విషయంలో కూడా ఎక్కడికి వచ్చి కానుక తీసుకోరని ఇదే విషయం మీకు చెప్తున్నాను. ఆయన ఎక్కడికి వచ్చినా కానుక తీసుకోరు.
బలవంతంగా ఇస్తే ఎక్కడికి వచ్చినా తీసుకుంటారు. అది కానుకలు కూడా తీసుకోరా? దేనికి వాడమన్నాలో అడుగుతారు ఆయన. ఉమ్. సభలకు వస్తే ఆయన కానుకలు ఆశించరు ఆయన. అసలు ఎవరైనా బలవంతంగా పెడితే ఆయన వాళ్ళు చెప్తారు వాళ్ళతోటి దేనికి వాడమంటారు, దీన్ని పలానా దానికి వాడమంటారా, దేనికి వాడమంటారు, వాళ్ళ చేతే ఆయన దాన్ని చేపిస్తారు తప్ప ఆయన డబ్బు విషయంలో కూడా ఎప్పుడు ఇంత ఇవ్వాలి డిమాండింగ్ మనిషి కాదు ఆయన. అసలు డిమాండ్ చేయడు అసలు ఆయన. అయితే మరి అంటే నీల్ రాజు అన్న ఎవరికీ అతను మొన్న చెప్పలేదు, పోస్టింగ్ పెట్టాడు. బయలుదేరే ముందు కూడా రామ్మోహన్ కి కాల్ చేయలేదు. మరి రాజమండ్రి అంటే ఎవరిని కలవటానికి వచ్చినట్టు ఒకవేళ వస్తే రాజమండ్రిలో ఎవరో ఒకరికి చెప్పుండి ఉండాలి కదా. రామ్మోహన్ గారికి అక్కడ ప్రవీణ్ గారికి ఆల్రెడీ రాజమండ్రిలో ఇల్లు ఉంది కదా. ఓకే, హౌసింగ్ బోర్డులో ఆయన అద్దెకి ఒక ఇల్లు ఉంది అక్కడ, దయాకర్ రెడ్డి గారి దాంట్లో ఉంటారు. ఆయన అద్దెకి తీసుకున్నారు ఆ ఇంటికి. అది ఆయన అద్దె తీసుకున్నారు, అద్దె కూడా ఇవ్వద్దన్నారు వాళ్ళు. దయాకర్ రెడ్డి గారు ఏంటంటే అద్దె వద్దనంటే లేదు అద్దె ఇవ్వకుండా నేను ఉన్నని చెప్పేసి నేను ఆయన 8,000 అద్దె కూడా ఇచ్చి ఆయన వచ్చారు, ఆయన అడ్వాన్స్ ఇచ్చి. రామ్మోహన్ తో ఆయన రాజమండ్రి వస్తానని ముందు రోజు చెప్పారా, లేదంటే రామ్మోహన్ కి ఆయన వస్తారు అనే విషయం మామూలుగా అలా తెలిసిందా? ఆయన షెడ్యూల్ ముందు ఇచ్చి ఆ రోజు వస్తారు అనేటువంటి షెడ్యూల్ ముందే ఉంటుంది ఆయనది వీళ్ళకి. ఎవరు చూస్తారు స్కెడ్యూల్? ఎవరు చూస్తారు? అది రోజు వస్తారనేటువంటి విషయం ఆ స్కెడ్యూల్ ఎవరు చూస్తారు? షెడ్యూల్ హైదరాబాద్ లో ఆయన పిఏ ఒక అమ్మాయి చూసుకుంటారు, ఒక అమ్మాయి ఎవరు చూసుకుంటారు షెడ్యూల్. కాకపోతే వచ్చేటప్పుడు ఇదిగో 12 రోజులు వస్తానని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి రాజమండ్రి చుట్టుపక్కల. అంటే రాజమండ్రి ఆయన వస్తున్నారు కాబట్టి రాజమండ్రిలో ఆయన ఎవరో ఒకరిని కలవటానికి ఒక పని మీద రావాలి. ఆ డెస్టినేషన్ పాయింట్ ఏంటి, ఎవరిని కలుస్తారు, మళ్ళీ ఆ తర్వాత స్కెడ్యూల్ ఏంటి కూడా లేదు పని వాళ్ళని కలవడా మీరు గమనించండి. ఆయన కలవడానికి గురించి అని కాదు, అక్కడ ఆయన ఇక్కడ డేట్స్ ఇస్తారు చుట్టుపక్కల. వచ్చినప్పుడు రాజమండ్రిలో హౌసింగ్ బోర్డులో ఉంటున్నాడు ఆయన, అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఈయన రామ్మోహన్ గారి దగ్గర కూడా రారు, ఆయన ఆ రూమ్కి వచ్చేస్తారు. అక్కడికి వచ్చి ఆ రూమ్కి వచ్చేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి అయినా రెడీ అయిపోయి మార్నింగ్ కానీ లేకపోతే ఏ టైంకి అయితే టైంకి రామ్మోహన్ గారు వచ్చి ఆయన కార్ మీద కానీ తీసుకెళ్తారు. అయితే ఈ బైక్ రావడానికి కారణం ఏంటంటే రామ్మోహన్ గారు ఏం చెప్పారంటే 2 months బ్యాక్ చెప్పారు అట ఆయనకి, రామ్మోహన్ గారికి నేను రాజమండ్రిలో తిరగడానికి ఒక బండి తెచ్చేసుకుంటానని చెప్పారు. అందుకని బండి మీద వచ్చారు ఈయన. ఈ బండి అక్కడ తీసుకొచ్చి ఉంచేస్తారు. కానీ ఈ రోజు బండి మీద వస్తానని చెప్పలేదు. ఈ రోజు వస్తున్నారని కూడా చెప్పలేదు, ఆయన బండి మీద వస్తానని తెస్తానని చెప్పారు అంతే. ఈ రోజు కూడా నాకు తెలియదు. ఒక బైక్ తీసుకొచ్చి రాజమండ్రిలో ఉంచేస్తాను అని చెప్పారు, పెట్టేసుకుని చుట్టుపక్కల తిరగడానికి వాడడానికి ఉంచుకున్నామని చెప్పి చేశారు. గతంలో ఎప్పుడైనా బైక్ వేసుకుని వచ్చారా రాజమండ్రికి? లేదండి, అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినప్పుడు మొన్న అదే సైట్ కొంటకు వచ్చినప్పుడు కూడా కార్ మీద వచ్చారట అంతే. ఫ్లైట్ మీద కూడా రావచ్చు, ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి. ఫ్లైట్ వస్తారు, ఫ్లైట్ మీద వచ్చిన మొన్న ఓ మీటింగ్కి ఫ్లైట్లో వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆ నామవరం మీటింగ్కి ఫ్లైట్లో వచ్చినప్పుడు ఈ రామ్మోహన్ గారు ఆయన ఆల్టో కార్ వేసుకెళ్ళి తీసుకొచ్చారు దాన్ని. అంటే పోనీ ఎవరి చేతనా కార్ పెట్టండి అని కూడా ఎవరిని అంటారు. సో బైక్ని ఏదైనా ట్రాన్స్పోర్ట్కి వేసేసి లేదంటే ఎవరినైనా ఇచ్చి పంపించి ఆయన ఫ్లైట్లో వచ్చి ఏర్పాటు చేసుకున్న బాగుండి ఉండేది కదా. వచ్చేయచ్చు. అదే మనం ఇప్పుడు ఎందుకు బాధపడేది ఏంటంటే ఆయన ఆ రోజు రాకుండా ఉంటే బండి మీద అనేది మేము ఆలోచించే విషయం. ఎందుకంటే ఆ రోజు రాకుండా ఉంటే వేరేగా ఉండేది విషయం, ఇంత లేకపోయింది కదా అని మేము బాధపడ్డాం అనుకుంటా. ఎందుకంటే నేను ఇంకో మాట చెప్తున్నాను మీకు, విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన సిటీలోకి ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే డైరెక్ట్ రోడ్డు గన్నవరం దాకా ఇచ్చేసారు. మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేస్తుంది రోడ్డు. మరి ఈయన ఎన్నోటెల్లో రామవరపాటు రింగ్ దగ్గర నుంచి కట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగా గోళ్ళపూడికి వెళ్ళినట్టుగా చూపిస్తున్నారు ఇవన్నీ కూడా. అంటే హైవే డైరెక్ట్ గన్నవరంకి వచ్చేయాలి. రామవరపాటు అవసరం లేదు ఆయనకి, డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి ఉంది కదా ఇది రింగ్ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు. మధ్యలో విజయవాడలో ఒక పాస్టర్ తో ఒక అరగంట మాట్లాడారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనేది చెప్పకుండా అంటూ ఉన్నారు. అదే ఈ విషయం మీకు చెప్తున్నాను. ఎందుకంటే నీల్ రాజ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు హైదరాబాద్ లో. ఎవరు ప్రవీణ్ గారికి అత్యంత సన్నిహితుడు, చిన్నప్పుడు ఎప్పటి నుంచో. నీల్ రాజ్ ఆయన నీల్ రాజ్ ఒక